నమస్తే, వెల్కమ్ టు భారతీ టీవీ. నేను బాపయ్య. సినిమాల్లో నిలదొక్కుకోవాలి అంటే అది ఆషామాషీ విషయం కాదు. డక్కా ముక్కీలు తిన్నవాళ్ళు, బాగా ఎదురు దెబ్బ తగిలిన వాళ్ళు, ఎదురు దెబ్బలు తినడానికి కూడా రెడీగా ఉన్నవాళ్ళు, ఫేస్ చేయడానికి రెడీగా ఉన్నవాళ్లే సినిమాల్లో నిలబడగలుగుతారు అని చెప్పేసి అంటారు. కొంతమంది మాత్రం అదృష్టం కలిసి వచ్చి తమ టాలెంట్ను ఉపయోగించి అదృష్టానికి తోడు టాలెంట్ జోడయి త్వరగా సినిమాల్లో రాణించగలుగుతారు. అయితే సమంత మాత్రం చాలా డక్కా ముక్కీలు తిని సినిమాల్లో నిలబడింది. ఏం మాయ చేసేవే సినిమా, అలాగే దూకుడు, ఇలాంటివన్నీ కూడా ఆమెకి కెరియర్ బిగినింగ్లో ప్లస్ అయ్యాయి. అయితే ఆవిడ లైఫ్ మాత్రం ఎప్పుడూ ఎత్తుపల్లాలతోనే సాగుతూ వచ్చింది. తాజాగా సమంతకి సంబంధించిన ఒక విషయం ఇప్పుడు ఇంటర్నెట్లో షేక్ చేస్తుంది. అదే ఆవిడ మ్యారేజ్కి సంబంధించిన విషయం. ఆవిడ ఫ్యామిలీ మెన్ సిరీస్ల నిర్మాత ఎవరైతే ఉన్నారో రాజ్ నిడుమోరు, రాజ్ డీకే అని ఇద్దరు కదా దానికి ప్రొడ్యూసర్స్, వాళ్ళల్లో ఒకరు రాజ్ నిడుమోరు తోటి ఆవిడ ప్రేమాయణం నడుపుతున్నారు అని చెప్పేసి చాలా కాలంగా మనం రూమర్స్ వింటూనే వస్తున్నాము. ఎక్కడా కూడా సమంత వాటికి క్లారిటీ ఇవ్వలేదు. కానీ ఇప్పుడు ఏకంగా రాజ్ నిడుమోర్ని పెళ్లి చేసుకున్నట్టుగా తన ఇన్స్టాగ్రామ్లో పోస్టులు కూడా పెట్టేసింది. ఇన్స్టాగ్రామ్ ఆర్ ట్విట్టర్, సంథింగ్ ఎల్స్, నాకు అంత బాగా ఐడియా లేదు. మీకు తెలుసుంటే కనుక కమెంట్ బాక్స్లో తెలియచేయండి. సో మొత్తానికి ఆవిడ సోషల్ మీడియాలో అయితే పంచుకుంది, ఇదైతే రూఢిగా చెప్పగలను. మొత్తానికి ఇప్పుడు దీని గురించే ఇప్పుడు అంతా కూడా మాట్లాడుకుంటున్నారు. రాజ్ నిడుమోరు ఎవరో కాదు, చిత్తూరు అబ్బాయే. అతను సినిమాల్లోకి ఎంటర్ అయ్యి టాలీవుడ్తో పాటుగా బాలీవుడ్లో కూడా తన సత్తాను చాటుకున్నాడు. నిర్మాతగా నిలదొక్కున్నాడు. మంచి మంచి సినిమాలే తీశాడు. అంటే మంచి సినిమాలంటే విలువలకి సంబంధించి నేను మాట్లాడను, సక్సెస్కి సంబంధించి నేను మాట్లాడుతున్నాను. ఎందుకంటే అన్ని విషయాల్లో విలువల గురించి మాట్లాడకూడదు కాబట్టి. సినిమా అంటే కొన్నిటికి అటు ఇటుగా ఉంటుంది వాల్యూస్కి సంబంధించి. సో ఫ్యామిలీ మెన్ కూడా అలాంటిదే, ఆ కోవకే చెందుతుంది. ఫ్యామిలీ మెన్ సమంత జీవితంలో కూడా ఎటువంటి కుదుపులు తీసుకొచ్చిందో మనకు అందరికీ తెలుసు. సో చాలా బోల్డ్గా ఉండే వెబ్ సిరీస్ అది. ఆ ఫ్యామిలీ మెన్ వెబ్ సిరీస్ చేయటం వల్లనే సమంత లైఫ్లో కూడా కుదుపులు వచ్చాయి. సో ఆవిడ విడాకులకు కూడా అదే కారణమైందేమో అని చెప్పేసి చాలామంది అంటూ ఉంటారు. మొత్తం మీద నాగ చైతన్యాన్ని ఆవిడ 2017లో పెళ్లి చేసుకుంటే 2021లో ఆవిడ విడిపోయినట్టుగా మనం చూస్తున్నాం. మొత్తం మీద నాగ చైతన్య సమంత విడిపోయిన తర్వాత కూడా ఇద్దరూ అంటే వాళ్ళ పర్సనల్ లైఫ్లో మళ్ళీ బిజీ అయ్యారు. నాగ చైతన్య ఇటు సినిమాలు చేస్తూనే ఉన్నాడు, అలాగే శోభితా ధూళిపాళ్ళని పెళ్లి చేసుకున్నాడు. వాళ్ళ మ్యారేజ్ లైఫ్ బాగుంది. ఇక సమంతనే సెటిల్ అవ్వాల్సింది అని అనుకుని అందరూ అంటూ ఉండేవారు, ఎప్పుడు సమంత సెటిల్ అవుతుంది అని చెప్పేసి. కొన్ని సందర్భాల్లో మ్యారేజ్ గురించి అడిగితే నాకు ఇక మ్యారేజ్ చేసుకునే ఉద్దేశం లేదు అన్నట్టుగా మాట్లాడుతూ వచ్చింది ఆవిడ. అలాగే సమంత ఇప్పుడు రాజ్ నిడుమోర్ని పెళ్లి చేసుకోవడం మీద, ఆ విషయం మీద కూడా ఇప్పుడు పెద్ద చర్చ జరుగుతోంది ఇంటర్నెట్లో. ఎందుకని అంటే రాజ్ నిడుమోర్కి కూడా అంతకుముందు పెళ్ళయింది. ఈ అమ్మాయి చూసారా, శ్యామ. సో తనే రాజ్ నిడుమోరు భార్య. సో ఈవిడ విషయంలో ఇప్పుడు అంతా కూడా మాట్లాడుకుంటున్నారు. అయితే వీళ్ళిద్దరికీ విడాకులు అయ్యాయా లేదా అని చెప్పేసి క్లారిటీ అయితే ఎక్కడ దొరకటం లేదు. సో 2021లో వీళ్ళిద్దరూ విడాకులకు అప్లై చేశారు అని చెప్పేసి అంటున్నారు. కానీ విడాకులు రాలేదని చెప్పేసి మాత్రం కొంతమంది చెప్తున్నారు. అయితే విడాకులు రాకుండా పెళ్లి చేసుకోవడం మాత్రం, సమంత రాజ్ నిడుమోర్ని పెళ్లి చేసుకోవడం మాత్రం ఖచ్చితంగా తప్పే అని చెప్తున్నారు. దీనికి ఒక ఉదాహరణ కూడా చెప్పుకోవచ్చు మనం. సీనియర్ యాక్ట్రెస్ వాణిశ్రీ గురించి తీసుకుంటే, వాణిశ్రీ ఒకానొక సందర్భంలో మాట్లాడుతూ తన పెళ్లి విషయంలో తన తల్లి ఎంత కటువుగా మాట్లాడేదో ఆ విషయాన్ని పంచుకున్నారు. ఎవరినైనా పెళ్లి చేసుకో, నీకన్నా వయసులో పెద్దవాడా, ముసలోడా, ముతకోడా, ఉన్నవాడా, లేనివాడా, అందగాడా కాదా, ఇవన్నీ ఓకే, వీటన్నిటినీ పక్కన పెట్టి, కానీ ఖచ్చితంగా రెండో పెళ్లి వాడిని మాత్రం చేసుకోవద్దు. ఎందుకంటే భర్త భార్య వాళ్ళిద్దరి మధ్య ఎలాంటి సయోధ్య ఉంటుందో, ఎలాంటి సంబంధాలు ఉంటాయో, ఎలాంటి భావోద్వేగాలు ఉంటాయో ఈ వయసులో నీకు తెలియవు. పెళ్ళైన వాళ్ళకే అది తెలుస్తుంది. తన భర్తని వేరొక మహిళ వచ్చేసి తన్నుకుపోతే ఆ భార్య పడే వేదన నీకు తెలియదు. ఆ భార్య పడే ఉసురు మనకి తగులుతుంది ఖచ్చితంగా. అందుకని పెళ్ళైన వాళ్ళని మాత్రం చేసుకోవద్దు, రెండో పెళ్ళంగా మాత్రం వెళ్ళొద్దు అని చెప్పేసి చెప్పిందట. పైగా దానికి ఉదాహరణ కూడా సావిత్రిని చూపించిందంటారు. మహానటి సావిత్రి జెమినీ గణేషన్ని మూడో పెళ్ళ ఏమో చేసుకుంది. మొదట అలివేలు, 2 పుష్పవల్లి, ఆవిడ అనధికారిక భార్య అంటారు కొంతమంది, లేదు పెళ్ళయింది సీక్రెట్గా చేసుకున్నాడని అంటారు. 3 సావిత్రి. సో మరి ఇద్దరు భార్యల తర్వాత మూడో భార్యగా సావిత్రి వెళ్ళినా ఏమైంది? 4వ ఆవిడ వెంట పడ్డారు. 4వ ఆవిడతోటి ఎఫ్ఐఆర్ నడిపారు జెమినీ గణేషన్. అందుకే సావిత్రి దూరమైందంటారు కదా. సో సావిత్రి పరిస్థితి ఎలా మారిపోయిందో చూడండి తర్వాత. సో అదే ఎగ్జాంపుల్ వాణిశ్రీకి వాళ్ళ అమ్మ చెప్పిందట.
కాబట్టి అందుకనే వాణిశ్రీ ఒక డాక్టర్ని చూసి, వెల్ సెటిల్డ్ డాక్టర్ని చూసి, చక్కని ప్రొఫెషన్లో ఉన్న ఆయన చూసి పెళ్లి చేసుకుంది. లైఫ్లో సినిమాలు అనేవి పక్కన పెట్టేసిన తర్వాతే పెళ్లికి వెళ్ళి దాన్ని లైఫ్ని ఎంజాయ్ చేసింది, మ్యారేజ్ లైఫ్ని ఎంజాయ్ చేసింది అని చెప్పేసి చెప్తూ ఉంటారు, ఆవిడే చెప్తూ ఉంటారు. కాబట్టి హీరోయిన్లంతా కూడా అంటే ప్రొఫెషనల్ లైఫ్లో అర్థం చేసుకునే మనిషి దొరికితేనే పెళ్లి చేసుకోవాలి అని చెప్పేసి కొంతమంది చెప్తారు. కొంతమంది మాత్రం భర్త భార్యలు ఇద్దరూ కూడా వాళ్ళ పెళ్లి విషయంలో ముందే జాగ్రత్తలు తీసుకోవాలి అంటారు. అగైన్ మళ్ళీ మనం ఇక్కడ సమంత గురించి చెప్పుకోవాలంటే అంటే ఆవిడ క్యారెక్టర్ని బ్యాడ్ చేయాలని నేను మాట్లాడటం లేదు. సమంత గతంలో సిద్ధార్థతోటి కూడా అఫైర్ నడిపింది. మరి సిద్ధార్థతోటి అఫైర్ నడిపి అతనితో ఏ కారణం చేత విడిపోయింది అని చెప్పేసి నాగ చైతన్య పూర్తిగా తెలుసుకున్నాడో లేదో తెలియదు. కానీ తన దగ్గరకు వచ్చిన తర్వాత సమంత తనకి దగ్గర అయిన తర్వాత వాళ్ళు పెళ్లి వరకు వెళ్ళారు. మరి సమంత తనతోటి లైఫ్ లాంగ్ ఉండలేకపోయింది. అటు సమంత నాగ చైతన్యనే కావాలనుకుందా లేకపోతే కెరియర్ని కావాలనుకుందా, ఎక్కడ ఏం జరిగింది అనే విషయం మాత్రం ఎక్కడ క్లారిటీ ఉండదు. వాళ్ళ పర్సనల్ లైఫ్లో ఎందువల్ల డ్యామేజ్ అయింది ఆ పర్సనల్ లైఫ్ అని చెప్పేసి ఎక్కడ కూడా క్లారిటీ ఉండదు. మొత్తం మీద నాగ చైతన్య సమంత ఇద్దరూ కూడా వాళ్ళిద్దరిలో ఒకళ్ళు మాత్రం ఈ మాట చెప్పినట్టు నాకు బాగా గుర్తు. ఏంటంటే, మా బెడ్రూమ్లో కత్తులు లేవు కాబట్టి సరిపోయింది, ఒకవేళ ఉండుంటే మా ఇద్దరిలో ఎవరో ఒకళ్ళే ఉండి ఉండేవాళ్ళు అని చెప్పేసి గతంలో వాళ్ళలో ఎవరో ఒకళ్ళైతే ఈ మాట అన్నారు. సో అంటే అంత వైరుధ్యం ఎందుకు వచ్చింది వాళ్ళిద్దరి మధ్య, అంత వైరం ఎందుకు పెరిగింది? భార్యాభర్తలంటే మనసు విప్పి మాట్లాడుకునేలాగా ఉండాలి కానీ కత్తులు దూసుకునేలాగా ఎందుకు వెళ్ళింది వాళ్ళిద్దరి మధ్య పరిస్థితి అని చెప్పేసి అప్పట్లో చాలా సెన్సేషన్గా మాట్లాడుకున్నారు. మొత్తానికి రాజ్ నిడుమోరు అని చెప్పేసి మనం మాట్లాడుకుంటున్నాం కదా. ఇతను చిత్తూరుకు చెందిన వ్యక్తి. టాలీవుడ్లోనూ అలాగే బాలీవుడ్లోనూ తనదైన ముద్ర వేసుకున్నారు నిర్మాతగా. ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ తీసిన దగ్గర నుంచి కూడా సమంతతోటి అతనికి మంచి సాన్నిహిత్యం ఏర్పడింది. శ్యామాలి ఇతనికి ఇతనికి ఈవిడ భార్య. సో అయితే ఈవిడ కూడా సినిమాలకి సంబంధించిన మహిళే. అసోసియేట్ డైరెక్టర్గా బాలీవుడ్లో మంచి గుర్తింపు ఉంది ఆవిడికి. సో మరి ఈవిడితో విడాకులు తీసుకోకుండానే సమంతతోటి పెళ్లికి పరిణయానికి అంటే ఆయన ముందడుగేశాడు అని చెప్పేసి ఇప్పుడు సోషల్ మీడియాలో అంతా కూడా కోడైకొస్తుంది. మరి ఆవిడ ఉసురు తగిలితే సమంత జీవితం ఏమైపోతుందో అని చెప్పేసి కూడా కొంతమంది మాట్లాడుతున్నారు. కానీ ఇలాంటి శుభ సందర్భంలో శుభమాంట ఈ అమ్మాయి పెళ్లి చేసుకున్న టైంలో అలాంటి మాటలు ఎందుకు? సో ఆ అమ్మాయిని మనసుంటే దీవించండి, లేకపోతే మౌనంగా ఉండండి, ఇలాంటి కమెంట్స్ పెట్టొద్దు అని చెప్పేసి కొంతమంది మాట్లాడుతున్నారు. ఇక్కడ చిత్రమైన విషయం ఏంటో తెలుసా? శ్యామాలి కూడా వీళ్ళ మ్యారేజ్ గురించి ఒక పోస్ట్ పెట్టారట. అదేంటంటే డెస్పరేట్ పీపుల్ ఆల్వేస్ బిహేవ్ డెస్పరేట్లీ అని చెప్పేసి. అంటే దిగజారే వ్యక్తులు ఎంతకైనా దిగజారుతూనే ఉంటారు, ఎప్పుడూ దిగజారుడు పనులే చేస్తూ ఉంటారు అన్నట్టుగా శ్యామాలి ఒక పోస్ట్ పెట్టారని తెలుస్తుంది. అంటే ఇది ఖచ్చితంగా సమంతాని ఉద్దేశించే పెట్టారు అన్నట్టుగా మనకి అర్థం చేసుకోవచ్చు. అయితే శ్యామాలి ఇప్పుడే కాదు, శ్యామాలి గతంలో కూడా రాజ్ నిడుమోరు అండ్ సమంతకి సంబంధించి అనేక సందర్భాల్లో సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూనే వస్తున్నారు. మరి గతంలో కూడా కొన్ని పోస్టులు పెట్టినవి వైరల్ అయ్యాయి. ఇప్పుడు ఈ పోస్ట్ కూడా తాజాగా సమంత, రుత్ ప్రభు అండ్ రాజ్ నిడుమోరు పెళ్లికి సంబంధించి ఆవిడ పెట్టిన పోస్ట్ కూడా, పెళ్లి సమయంలో ఆవిడ పెట్టిన పోస్ట్ కూడా వైరల్ అవుతుంది. వీళ్ళ పెళ్ళి ఈషా ఫౌండేషన్ దగ్గర జరిగినట్టుగా మనకి సమాచారం అందుతుంది. మొత్తం మీద సమంత కూడా ఒక ఇంటి మహిళగా మారింది. మరి సినిమాల్లో నెక్స్ట్ కూడా ఇలాగే బోల్డ్ సినిమాలు చేస్తూ వెళుతుందా, లేకపోతే గతంలో జరిగిన తప్పులు మళ్ళీ రిపీట్ కాకుండా ఉండాలి, ఫ్యామిలీ లైఫ్ బాగుండాలి అని చెప్పేసి ఫ్యామిలీ మ్యాన్ లాంటి సినిమాలకి దూరంగా ఉంటుందా? ఏం జరుగుతుందో చూద్దాము. ఎనీవే బెటర్ లక్ సమంత అని చెప్పాలని నాకు అనిపిస్తోంది. బట్ కానీ శ్యామాలికి ద్రోహం మాత్రం జరగకూడదు, శ్యామాలికి తక్కువ జరగకూడదు, శ్యామాలి అన్యాయం అవ్వకూడదు అని మాత్రం నేను కూడా అనుకుంటాను. ఎందుకంటే ఒక ఫ్యామిలీ లేడీ తన భర్త కావాలని ఎప్పుడు అనుకుంటుంది. పైగా రాజ్ నిడుమోరుకి శ్యామాలికి ఒక పాప కూడా ఉందని తెలుస్తుంది. ఆ పాప ఫోటోలు ఎక్కడ బయటకైతే రాలేదు, కానీ ఆ పాప ఉంది, ఒక పాప అయితే ఉంది వీళ్ళిద్దరికి కలిపి అని చెప్పి తెలుస్తుంది. మరి తన భార్యకి తనకి పుట్టిన బిడ్డకి ఇద్దరికి న్యాయం చేస్తాడా రాజ్ నిడుమోర్, లేదంటే సమంతతోటి హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ గడిపేస్తాడా? ఏమవుతుందో మరి చూడాలి.